నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 74 పంచపాండవులలో నకులుడు పునర్నిర్మించి ప్రతిష్ఠించి పూజించిన తిరువన్వండూర్. దీని అసలు పేరు తిరుపాండవనూర్ అని పిలిచేవారు. ఇది వాడుకలో తిరువన్వండూరుగా ప్రసిద్ధి చెందింది. పంబా నదీ తీరాన ఈ క్షేత్రం ఉన్నందున స్వామిని పంబనయప్పన్ గా పిలుస్తారు. పంబా అణైంద అప్పన్ అనిగా స్వామిని పిలుస్తారు. అందుకే మూలమూర్తి పేరు పంబనయప్పన్. తాయారు కమలవల్లి నాచ్యార్. విమానం వేదలయ విమానం, సకల వేద విమానం. తీర్థం పాపనాశ తీర్థం, పంపాతీర్థం. ఈ పంపాతీర్థం తీరాన కొలువైనందున స్వామి పంబనయప్పన్గా పిలుస్తారనమాట. క్షేత్రం నకుల క్షేత్రం. స్వామి నిల్చున్న భంగిమలో పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఆలయ ప్రధానపై ఉన్న అద్భుతమైన కాళింగ నర్తనం చేస్తూ కృష్ణుడు చాలా అందంగా దర్శనమిస్తారనమాట. ఇది మార్కండేయ మహర్షి చరిత్రతో ముడిపడి ఉంది. తిరువన్వండూరు క్షేత్రంగా ఇక్కడి ప్రజలు పిలిచే ఈ కోవెల చెంగనూరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామి శంఖ చక్రాలను ధరించి నిల్చున్న భంగిమలో దర్శనమిస్తారు. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే బ్రహ్మ మానసపుత్రులు 4. వీరు సనక, సనందన, సనాతన మరియు సనత్కుమారులు. ఒకసారి బ్రహ్మ వీరికి సృష్టి కార్యంలో తనకి సహాయం చేయమని పిలుస్తారు. వారు దీనికి నిరాకరిస్తారు. ఎందుకంటే నారదుడు వీరికి ఉపదేశిస్తూ ఆ సృష్టి కార్యాల జోలికి మీరు పోవద్దు, బ్రహ్మజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి నాతో రండి అని పిలుస్తారు. దాంతో ఆ పిల్లలు నారదుడు ఉపదేశించినందువల్ల రావట్లేదని చెప్పటంతో బ్రహ్మ కోపించి నా పిల్లలను నాకు వ్యతిరేకంగా చెప్తున్నావు కాబట్టి నారదుని త్రిలోక సంచారిగా తిరగమని శపించారు. అందుకే తండ్రికి సహాయంగా ఉండాలని మొదట తండ్రిని చూసుకొని పుత్రుడే కాదని బ్రహ్మదేవుడే చెప్పారనమాట. బ్రహ్మ నారదుని త్రిలోక సంచారిగా తిరగమని శపించారు. దాంతో నారదుడు ఒక చోట ఉండలేక ప్రపంచమంతా తిరుగుతూ విసిగి వేశారు. చివరికి ఇక్కడికి వచ్చి పరంధాముని కోసం తీవ్రమైన తపస్సు చేస్తారు. దాంతో స్వామి ప్రత్యక్షమై బ్రహ్మజ్ఞానాన్ని లోకానికి అందించమంటారు. దానికి సంతోషించిన మహర్షి నారదీయాన్ని రచించి 25,000 గ్రంథాలను శ్రీమన్నారాయణుని ఎలా సేవించాలో వాటిల్లో వివరంగా రచించారు. ఇది నారదీయ పురాణంగా ప్రసిద్ధి చెందింది. ఈ విస్తృతమైన చిత్రాలు ఆలయ స్తంభాల మీద దశావతారాలు మరియు ఆలయ ప్రధాన ద్వారం పైన కాళింగమర్దనుని విగ్రహం ఆలయంలో మనకు దర్శనమిస్తాయి. పాండవులలో 4వ వాడైన నకులుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. నమ్మాళ్వార్లు స్వామిని నల్లని వదనంతో, ఎర్రని పెదవులతో, కమలాల వంటి కన్నులతో, శంఖ చక్రాల వంటి పాదాలతో ఈయన స్వామి ఉంటారని వర్ణించారు. ఇక్కడ భూమిని తవ్వుతున్నప్పుడు విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి ఉపాలయాలతో పాటు ప్రతిష్ఠించారు. మార్కండేయ మహర్షి చరిత్ర ఈ దివ్య దేశంతో ముడిపడి ఉంటుంది. మార్కండేయ మహర్షి ఇక్కడ విగ్రహాలను గోపాలకృష్ణుని ప్రతిష్ఠించారు. ఒకసారి మార్కండేయ మహర్షి పరంధాముని కోసం ఇక్కడ తపస్సు చేశారు. దాంతో ఆయన కోరిక మేరకు పరంధాముడు చిన్న బాబు రూపంలో వస్తాడు. మీకు మార్కండేయ పురాణంలో ఆ కథంతా ఉంటుంది. పరంధాముని ముక్కు ద్వారా దేవుని శరీరంలోకి చేరి శ్రీమన్నారాయణుని మాయని గూర్చి తెలుసుకున్న అనుభూతిని పొందారు. కులశేఖర ఆళ్వార్లు దీన్ని పాలించి ఉత్సవాలను జరిపించేవారు. ఈ క్షేత్రాలని ఆయన తరువాత ఇక్కడ దగ్గరలోని ప్రాంతాన్ని పాలించే రాజు గోపాలకృష్ణుని విగ్రహం దొంగిలించి ఎత్తుకుపోవాలనుకుంటారు. ఇది తెలిసిన ఒక అత్యంత భక్తులైన స్వామి విగ్రహాన్ని పట్టుకుని ఆలయ పుష్కరిణిలో దాక్కుంటారు. ఆ తరువాత 1885 నుండి 1924 వరకు పాలించిన శ్రీములం తిరువాన్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించి గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దారు. 1963లో గోపాలకృష్ణుని విగ్రహం ఆలయ పుష్కరిణిలో దాగి ఉందని తెలుసుకుని కల రావటంతో దానిని తీసుకువచ్చి తిరిగి ప్రతిష్ఠించారు. అత్యద్భుతమైన దివ్యక్షేత్రం తిరువన్వండూర్. ఈ స్వామి శౌర్య పరాక్రమాలకు పెట్టింది పేరు. ఎవరైతే శరణని వస్తారో స్వామి దగ్గరికి ఆ స్వామి తప్పక కరుణిస్తారని ఈ స్వామిని నమ్ముతారనమాట. అందుకే ఈ స్వామిని తప్పక సేవించాలి.
ఈ ఆలయం ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. సంప్రదాయ దుస్తులలో ఈ కోవెలలోనికి అనుమతిస్తారు. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి, మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.